హాయ్ అండి అందరికీ. కరకరలాడే చెక్కలండి, భలే గుల్లగా వచ్చినాయి. వెన్నపూస డాల్డా నెయ్యి ఏం వాడకుండా కొంచెం నెయ్యి కాగబెట్టి పోసుకున్నాను అంతేనండి. ఒక 50 గ్రాముల లోపుగా ఒక 4 స్పూన్లు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కాగబెట్టి పోసుకున్నాను. 1 కేజీ వరిపిండి వేసుకున్నానండి. పెసరపప్పు 1 గంట ముందు నానపెట్టుకుని వేసుకుంటున్నాను. ఈసారి అల్లం పచ్చిమిర్చి వేయలేదండి, కారం వేసాను. చిల్లీ పౌడర్ 1 స్పూన్ సాల్ట్ అండి, సరిపోయింది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఒక 50 గ్రాముల లోపుగా 4 స్పూన్లు కాగబెట్టి పోసుకున్నాను. ఫస్ట్ కలుపుకోవాలండి పిండిలో ఇవన్నీ. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకుంటూ పోసుకోవాలండి వాటరు. అలా కలుపుకోవాలండి గట్టిగా. ప్రెస్ మీద నొక్కోవటానికి కొంచెం ఒక్క చుక్క నీళ్ళ చుక్క ఎక్కువైనా కూడా రావండి, అతుక్కుపోతాయి. గట్టిగానే ఉండాలి పిండి. అలా ప్రెస్ చేస్తే ముద్దకు వస్తుందండి. అలా ప్రెస్ మీద నొక్కుని కవర్లు వేసుకొని నొక్కుని పైన కింద కవర్లు వేసుకోవాలండి. అలా పేపర్ మీద వేసుకోవాలి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని నూనె పెట్టుకుని పేపర్ అలా ఎత్తి వేసుకోవడమేనండి. నూనెకి సరిపోను ఎత్తుకుని వేసుకోవాలండి. పొయ్యి ఎప్పుడు హైలోనే ఉండాలండి. అటు ఇటు తిప్పుకుంటూ ఉడికి ఆగేటప్పుడు తీసుకోవాలండి. ఇవి కలర్ చూసుకోకూడదండి. అల్లం పచ్చిమిర్చి వేస్తే తెల్లగా ఉంటాయి, కారం వేసాం కనుక కొంచెం కలర్ వస్తాయండి. రెడ్ కలర్ షేడ్లో ఉడికి ఆగేటప్పుడు తీసుకోవాలండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర కిచెన్ నిర్మల. ఇరవై రోజులు, నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి వీటిని. ఇప్పుడు పునుగులు వేసుకుంటున్నానండి. మినప్పిండి హెల్దీ కోసం మినప్పిండిలో వరిపిండి అంటే ఇప్పుడు లెక్క 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు బియ్యంలో మిక్సీ పట్టుకున్నానండి. కొంచెమే కదా అందుకని మిక్సీ పట్టుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ తరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర, అంతేనండి, ఇంకా ఏమీ వేయలేదండి.
2 గంటల ముందు మిక్సీ పట్టుకున్నానండి. మెత్తగా చాలా బాగా వచ్చినాయండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆంధ్రా కిచెన్ నిర్మల్ అండి. బాగా పొంగినాయండి, చాలా బాగా వచ్చినాయండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. హెల్దీ మినప్పిండి పునుగులండి. మొత్తం వేసే వరకు చూపెట్టానండి. అటు ఇటు తిప్పుకుంటూ అలా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. రెడీ అండి.